తూర్పు కనుమలు శేషాచల శిఖరాల్లో వెలసిన తిరుమల అసమాన ఆధ్యాత్మిక శక్తి క్షేత్రం. తిరుమలను అనుసరించి కొండ కోణంలో అనేక దివ్య తీర్థాలున్నాయి. అందుకే తిరుమల మరో పేరు తీర్థాద్రి. తీర్థం అంటే పుణ్యం, పావనమైన జలం అని భావన. తరువాత పవిత్రోదకం అని అర్థం సంతరించుకుంది. తీర్థయాత్రల వల్ల ప్రకృతితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ భావనతోనే మన పెద్దలు తీర్థాల వైశిష్ట్యాన్ని ప్రముఖంగా పేర్కొన్నారు. ప్రతి తీర్థంలోనూ పంచభూతాత్మక ప్రకృతితో కూడిన సామరస్యం ఉంటుంది. తీర్థ స్నానం సర్వపాపహరణం. పురాణాలు, శ్రీ వెంకటాచల మహాత్యం, శ్రీ వెంకటేశ్వర వైభవం తదితర శ్రీనివాస సారస్వతం అనుసరించి తిరుమల అరణ్యాల్లో 360 పుణ్యతీర్థాలున్నాయని, అందులోనూ 108 అత్యంత పవిత్రమైనవని ప్రతీతి. వరాహ, వామన, పద్మ, మార్కండేయ, స్కంద, బ్రహ్మాండ, భవిష్యోత్తర, గరుడ పురాణాలు తిరుమల తీర్థ ప్రశస్తిని వేణోళ్ళ కొనియాడుతున్నారు. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య సైతం తన కీర్తనలలో పలు తీర్థాలను గానం చేశాడు. పూర్వం ఎందరో ఋషులు, మునులు, సాధువులు తీర్థాల దగ్గర కుటీరాలు, ఆవాసాలు నిర్మించుకుని జపతపాలు కొనసాగించేవారు. చాలా తీర్థాలకు స్థల పురాణం, పురాణ ప్రాశస్త్యం, నిర్దిష్ట ముక్కోటి ఉన్నాయి. తీర్థాలు ప్రధానంగా 4 రకాలు: ధర్మప్రద తీర్థాలు, జ్ఞానప్రద తీర్థాలు, భక్తిప్రద తీర్థాలు, ముక్తిప్రద తీర్థాలు. తిరుమల గుడి ప్రాంగణంలోనే 4 ముఖ్య తీర్థాలు ఉన్నాయి. శ్రీ స్వామి పాదాల కింద ప్రవహించే విరజాతీర్థం, శ్రీతీర్థంగా పిలువబడే బంగారు బావి, భూతీర్థం అనే పూలబావి, కటాహతీర్థం అనే తొట్టి తీర్థం మొదలైనవి. స్వామి పుష్కరిణీ తీర్థం. తీర్థాలన్నింటికీ తలమానికమైనది స్వామి పుష్కరిణీ తీర్థం. ఆలయ సంస్కృతిలో పుష్కరిణి ప్రాధాన్యత ఎనలేనిది. పుష్కరిణి మహిమల దృష్ట్యా వెంకటాద్రి మీది 108 దివ్య తీర్థాలకు మకుటాయమానం స్వామి పుష్కరిణీ తీర్థం. స్నానం చేస్తే స్వామిత్వం సిద్ధిస్తుంది కాబట్టి స్వామి పుష్కరిణిగా ప్రతీతి. తిరుమల స్థలదాత శ్రీ భూవరాహస్వామి సన్నిధికి, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అనుసంధానకర్త స్వామి పుష్కరిణి. శేషాచల శిఖరాల్లోని అన్ని పుణ్యతీర్థాల జలాలు ఈ పుష్కరిణిలో అంతర్వాహినులుగా ప్రవహిస్తుంటాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షం శుద్ధ ద్వాదశి నాటి అరుణోదయ కాలం పుష్కరిణి పర్వదినం. తీర్థ ముక్కోటి. రమారమి 1.5 ఎకరాల విస్తీర్ణంలో అలరారే స్వామి పుష్కరిణిలో శక్తివంతమైన మరో 9 తీర్థాలు భాసిల్లుతున్నాయి. పుష్కరిణిలో వాయువ్య దిక్కున వరాహ తీర్థం, ఉత్తరాన ధనధ లేక కుబేర తీర్థం, ఈశాన్యాన గాలవ తీర్థం, తూర్పున మార్కండేయ తీర్థం, ఆగ్నేయాన అగ్నితీర్థం, దక్షిణాన యమతీర్థం, నైరుతి భాగాన వశిష్ఠ తీర్థం,
పశ్చిమాన వారుణ తీర్థం, మధ్య భాగాన సరస్వతీ తీర్థం కొలువై ఉన్నాయి. ప్రతి ఏటా ఫల్గుణ మాసం పౌర్ణమికి ముగిసేటట్లు 5 రోజుల పాటు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం గంగా హారతి తరహాలో పుష్కరిణికి హారతి ఇస్తారు. బ్రహ్మోత్సవాల్లోనూ రథసప్తమికి చక్రతాళ్వారు వారికి చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. పుష్కరిణి పరిశుభ్రతకు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శంకుతీర్థం పూజా తిరుమల శంకుమిట్ట ప్రాంతంలో ఈ తీర్థం ఉంది. స్వామివారి కళ్యాణ కట్టకు కొంచెం ఎగువ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కు వెళ్లే దోవలో ఎడమవైపు ఓ గట్టున ఉంది. స్వామివారి శంకు ఆకారంలో వెలిసిన విశిష్ట తీర్థం ఇది. చక్రతీర్థం శ్రీవారి ఆలయానికి వాయువ్య దిక్కున సుమారు 2 కిలోమీటర్ల దూరాన సహజ శిలాతోరణముకు కొంచెం ఆవల చిన్నపాటి లోయలో నెలకొని ఉంది చక్రతీర్థం. ఒకప్పుడు ఈ ప్రాంతం గొప్ప తపోవనం. సాధువులు సిద్ధులు తపస్సు చేసుకునే గుహలు ఇప్పటికీ ఉన్నాయి. ఇంకెక్కడా లేని విధంగా ఓ నిలువుపాటి బండపై శ్రీ చక్రతాళ్వారు లక్ష్మీ నృసింహస్వామి వెలసి ఉన్నారు. కైసిక్ ద్వాదశికి విశేష పూజ. ఆనాడు దేవస్థాన అర్చకులు అధికారులు ఆలయ మర్యాదలతో ఇక్కడికి ఏతించి పూజా పునస్కారాలు సల్పుతారు. ఇంకా ఇక్కడ పరమశివుడికి కూడా విశేషంగా అర్చనలు జరుగుతాయి. స్కాంద పురాణాన్ని అనుసరించి
శాపగ్రస్తుడైన ఓ గంధర్వుడు రాక్షసుడై సంచరిస్తూ పద్మనాభుడనే తపస్సారిని మింగడానికి వస్తాడు. తన భక్తుని కాపాడుకోవడానికి శ్రీమన్నారాయణుడు తక్షణం తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి రాక్షసుణ్ణి సంహరించి శాప విముక్తి కలిగిస్తాడు. జాబాలి తీర్థం. జాబాలి మహర్షి తన శిష్యులతో కలిసి కొంతకాలం ఈ ప్రదేశంలో తపమాచరించారు. శ్రీవారి ఆలయానికి ఉత్తరంగా సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని పచ్చని వృక్షఛాయల నడుమ నెలకొని ఉన్నది ఈ తీర్థరాజు. హనుమత్ జయంతి నాడు ఇక్కడ ఆలయంలో నెలకొన్న హనుమంతునికి పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. పతిరాంజీ మఠం వారి ఆధీనంలోని ఈ తీర్థం గొప్ప మునివాటికి. ఈ తీర్థానికి కొంచెం ఎగువ సీతాకుండ్ అనే చెరువు, ఆ పైన ధ్రువుడు తపస్సు చేసిన ధ్రువతీర్థం నెలకొని ఉన్నాయి. తిరుమల నుండి నేరుగా కాలిబాట ఉంది, లేదా ఆకాశగంగ ఆనకట్ట దగ్గర నుంచి మెట్లదోవ మీదుగా తీర్థస్థలి చేరుకోవచ్చు. పాండవ తీర్థం. తిరుమల గోగర్భం డ్యాంకు దిగువన ఉన్నదే పాండవ తీర్థం. కురుక్షేత్ర యుద్ధానంతరం తమకు అంటిన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి పంచపాండవులు ఈ తీర్థాన్ని సందర్శించి తపస్సు చేశారు. గోవు పొదుగు ఆకృతిలో ఉండే గోగర్భ తీర్థం కూడా ఇక్కడే ఉంటుంది. లోపలనే గల గుహలో ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త శ్రీ మలయాళ స్వామి యతీంద్రుడు 12 ఏళ్లు తపస్సు చేసి జ్ఞానోదయం పొందారు. తీర్థం చెంతనే క్షేత్రపాలకుడి గుండు ఉంది. తిరుమల క్షేత్రపాలకుడు రుద్రుడు. మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడికి ఘనంగా పూజాధికారులు నిర్వహిస్తారు. సూర్యుడు వృషభ రాశిలో సంచరిస్తుండగా శుక్లపక్షము గాని కృష్ణపక్షము గాని ద్వాదశి తిథితో కూడిన ఆదివారం లేదా మంగళవారం పాండవ తీర్థ పర్వ సమయం. ఆకాశగంగ. తిరుమల తీర్థ శ్రేణుల్లోని ఓ సుందర జలధార ఆకాశగంగా తీర్థం. ఆకాశగంగను గగనగంగగా కీర్తిస్తాడు ఒక కీర్తనలో అన్నమయ్య. తిరుమల గుడికి ఉత్తరంగా సుమారు 4 కిలోమీటర్ల దూరాన పాప వినాశనం డ్యాం వెళ్లే దోవలో ఉంది. రోడ్డుపై నుంచి కిందకు మెట్లు దిగాలి. నిత్యము బిందెలతో తెచ్చే ఈ పవిత్ర జలాలను శ్రీ స్వామివారి అభిషేక కైంకర్యాదులలో వినియోగిస్తూ ఉంటారు. ఈ సదాచారానికి మూలపురుషుడు భగవద్ రామానుజుల వారి మేనమామ మహాభక్తుడు తిరుమల నంది.
సాక్షాత్తు శ్రీ స్వామివారి చేత తాతా అని పిలిపించుకున్న పరమ భాగవతోత్తముడు తిరుమల నంబికి శ్రీ స్వామి బోయవాని రూపంలో ప్రత్యక్షమైన దినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా తన్నీరు ముదోత్సవం జరుగుతుంది. పూర్వం అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయ స్వామిని పుత్రుడిగా బడసినందున అంజనాద్రిగా కూడా ఈ తీర్థ ప్రదేశం ప్రసిద్ధి. మేషమాసంలో చిత్తా నక్షత్రంతో కూడిన పున్నమి ఆకాశగంగ పర్వదినం. జపాలి తీర్థానికి ఆకాశగంగకు నడుమ ఆకాశగంగా డ్యాం నిర్మించారు. ఆర్టీసీ బస్సులు, జీపులు, కార్ల సౌకర్యం ఉంది. నడవగలిగిన వారు పురాతన కాలిదోవను అనుసరించవచ్చు. పాప వినాశన తీర్థం. సర్వ పాపహరణం పాప వినాశన తీర్థ దర్శనం. తిరుమల గుడికి ఉత్తరంగా రమారం 7 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకర అరణ్య ప్రకృతి నడుమ నెలకొని ఉంది ఈ తీర్థం. వరాహ స్కాంద పురాణాలు ఈ తీర్థ మాహత్యాన్ని ఎంతగానో కొనియాడుతున్నాయి. తిరుమల దాహాతి తీర్చే పాపవినాశనం డ్యాం కట్టక మునుపు తీర్థస్థలి ఇప్పుడున్న చోటు కాకుండా కొంచెం అడవి లోపలికే ఉండేది. ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష ఉత్తరాషాఢ నక్షత్రయుక్త సప్తమి ఆదివారం తీర్థ పర్వోత్సవం. గంగా భవాని అమ్మవారు, శ్రీ ఆంజనేయ స్వామి వారులు ఇక్కడ కొలువై ఉన్నారు. జీవ వైవిధ్యానికి నిలయమైన శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలోకి ప్రవేశించడానికి పాప వినాశనం డ్యాం ముఖద్వారం లాంటిది. ఇక్కడి నక్కలోళ్లు అమ్మే పలు రకాల పూసల పేర్లు, హారాలు, దండలు, హస్తకళాకృతులు సరసమైన ధరలకు లభిస్తాయి. బస్సు, జీపు, కారు సౌకర్యం ఉంది. తిరుమల పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు, పునస్కారాలు జరుగుతూ ఉంటాయి. సనకసనందన తీర్థం. బ్రహ్మ మానసపుత్రులైన సనకసనందాది ఋషులు 4. వారు వరుసగా సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు. ఈ మహర్షులందరూ కొంతకాలం తపస్సు చేసిన దివ్యస్థలమైనందున ఈ ప్రదేశం సనకసనందన తీర్థంగా ఖ్యాతిగాంచింది. తిరుమల పాప వినాశనం డ్యాంకు వాయువ్య దిశన కిలోమీటర్ దూరాన నెలకొని ఉంది. పూర్వం ఋషులు తపస్సు చేసిన గుహ. తీర్థ జలకుండం నేటికి మాతృశ్రీ పరిగొండ వెంగమాంబ, సద్గురు మలయాళ స్వామి తదితరులు సైతం కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి ధరించారు. సమీపంలోనే కాయ రసాయన తీర్థం అదృశ్య రూపంలో వెలుగొందుతూ ఉంటుంది. రామకృష్ణ తీర్థం. తిరుమల పాప వినాశనం డ్యాం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థం నెలకొని ఉంది. తీర్థం చేరుకోవడానికి పాప వినాశనం డ్యాం నుండి సనకసనందన తీర్థం మీదుగా
తుంబురు తీర్థం వెళ్లే దారిలో కొద్ది దూరం పయనించారు. సలీంద్ర బండ నుండి ఎడమ పక్క పెద్ద గుట్ట ఎక్కి ఓ లోయలోకి దిగాలి. సూర్యుడు మకర రాశిలో ఉండగా పుష్య పౌర్ణమి నాడు తీర్థ ముక్కోటి. సాధారణంగా ఫిబ్రవరి మాసంలో వస్తుంది. ఈ పర్వదినాన తిరుమల శ్రీవారి ఆలయం నుండి అర్చకులు, అధికారులు విచ్చేసి ఇక్కడ వెలసిన శ్రీరామ శ్రీకృష్ణమూర్తులకు అభిషేకం నిర్వహించి పూజాధికారులు భావిస్తున్నారు. తీర్థ ముక్కోటి సమయాన తిరుమల తిరుపతి దేవస్థానం వారి హెల్త్ డిపార్ట్మెంట్ వారు భక్తులు తీర్థంలో దిగడానికి వీలుగా కరనిచ్చెనలు కడతారు. తుంబురు తీర్థం అత్యద్భుత ప్రాకృతిక శిల్ప కళా చమత్కారం తుంబురు తీర్థం. దీనికే గుణ తీర్థమని తుంబురుడు తపస్సు చేసిన స్థలం. అట్లే తుంబురుడనే గంధర్వుడు శాప విమోచనం పొందిన దివ్య ప్రదేశం కూడా. పాప వినాశనం డ్యాం నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థం కానవస్తుంది. సనక సనందన తీర్థం నల్ల గుండాలు మీదుగా వెళితే వచ్చే దట్టమైన అటవీ లోయలో తుంబురు కోన దర్శనమిస్తుంది. భూ పరిణామ క్రమంలో భాగంగా ఓ పెనుకొండ కొబ్బరి చిప్పలా రెండుగా విచ్చుకుని దారి ఇచ్చింది. చివర్లో ఓ జలపాతం ఆ దోవగుండా ప్రవహిస్తూ మనల్ని పరవశులను చేస్తూ ఉంటుంది. స్వామివారి మహాభక్తురాలు ప్రఖ్యాత కవయిత్రి తరిగొండ వెంగమాంబ చాలా కాలం ఇక్కడ ఓ గుహలో తపస్సు చేసింది. ఆమె పేరుతో ఇప్పటికీ ఆ గుహ తరిగొండమ్మ గదిగా పిలువబడుతుంది. వెంగమాంబ విరచిత చెంచునాటకమనే యక్షగానంలో తుంబురు తీర్థ వర్ణన కడు రమ్యం. పులులు, ఎలుగుబంట్లు, కణుతులు, అడవి పందులు మొదలైన వన్య జంతువుల సంచార స్థలం. సూర్యుడు మీనరాశి అందుండగా ఉత్తర పల్గుణీ నక్షత్రయుక్త పూర్ణిమ నాడు తీర్థ ముక్కోటి. తీర్థోత్సవం నాడు రమారమి 1,00,000 మంది దాకా భక్తులు వస్తారు. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన భక్తులు విశేషంగా హాజరవుతారు. ఈ ప్రాంతాలన్నీ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ పరిధిలోకి వస్తాయి. ఎన్నో చిత్ర విచిత్ర విశేషాలు, మహిమలు, కథలకు నిలయాలు తిరుమల తీర్థాలు. ఇంకా భీమతీర్థం, కుమారధారం, శేషతీర్థం, దేవతీర్థం, యుద్ధగల తీర్థం, తాంత్రిక తీర్థం, వైకుంఠ తీర్థం, అస్థితీర్థం, విశ్వక్సేన తీర్థం, గరుడ తీర్థం, సీతమ్మ తీర్థం, నాగతీర్థం, మార్కండేయ తీర్థం, పంచాయుధ తీర్థాలు తదితర ఎన్నో పుణ్యతీర్థాలు తిరుమలగిరిలో కొలువై ఉన్నాయి. దర్శనం, స్పర్శనం, స్మరణం వల్ల సర్వాభీష్టాలను అనుగ్రహించే కల్పతరువులు ఈ పవిత్ర తీర్థాలు. రండి, తీర్థాలు దర్శించండి, ధరించండి. ఓం నమో వెంకటేశాయ.